హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫైండింగ్ టెంపుల్స్ హిస్టరీ. మన ఛానల్లో వీడియో పెట్టి అయితే చాలా రోజులు అయిపోయింది. ఎందుకంటే నా ఫోన్ అది పోయింది. నేను ఆల్రెడీ ఆ ఫోన్లో ఇంకొక వీడియో అయితే ఎడిట్ చేస్తున్నా. సో ఈ గ్యాప్లో ఫోన్ అయితే పోయింది, అందుకే మనకి కొంచెం లేట్ అయితే వచ్చింది. సో మనం అయితే ఇప్పుడు దానికోసం వెయిట్ చేయకుండా మనం ఇంకొక ప్లేస్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. అందుకని మన ఛానల్లో వీడియో పెట్టేసరికి కొంచెం లేట్ అయితే అయింది. ఇప్పుడు మనం ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాం. ఆ ప్లేస్ మనకి గుంటూరుకి, విజయవాడకి అయితే చాలా దగ్గరలో ఉంటుంది. అసలు ఆ ప్లేస్ అయితే మామూలుగా ఉండదు. ఇప్పుడు మన తలుపు ఎంత ఉంటుందో అంత ఎంట్రన్స్ ఉంటుంది, కానీ లోపలికి వెళ్తే మాత్రం ఒక ఊరే పడుతుంది అనమాట. అంత ఉంటుంది ఆ ప్లేస్. అది చూడడానికి కూడా చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్లే ముందు మీకు అక్కడ పక్కన స్క్రీన్ మీద చూపిస్తున్నా చూసారా, ఇది మొత్తం మనం వెళ్ళాలనుకున్న ప్లేసెస్ అనమాట. ఇలా మార్క్ చేసుకొని పెట్టుకుంటాను. నేను ఎక్కడైనా చదివినప్పుడు, లేదంటే ఎక్కడైనా విన్నప్పుడు, లేదంటే నేను సెర్చ్ చేస్తూ ఉంటా ఖాళీ ఉన్నప్పుడు. సో అలా వెతికినప్పుడు నాకు కొన్ని ప్లేసెస్ అయితే కనబడతాయి, అంటే కొన్ని టెంపుల్స్ అయితే కనబడతాయి. ఆ టెంపుల్స్ అని నేను ఇలా మార్క్ చేసుకొని పెట్టుకుంటాను. అలా మార్క్ చేసుకొని పెట్టుకున్న వాటిలో నేనైతే ఇప్పటి వరకు ఒక 39 అయితే కంప్లీట్ చేశాను. ఇప్పుడు మన దగ్గర అయితే ఇంకా చేయాల్సిన 818 టెంపుల్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఈ వీడియో చేసే టైంకి ఏంటంటే నాకు ఒక టెంపుల్ అయితే వచ్చి యాడ్ అయింది. ఇప్పుడు మొత్తం 819 టెంపుల్స్ అయితే ఉన్నాయి. సో మనకి నెంబర్ ఏంటంటే పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఈ టెంపుల్స్ అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మనం ఇప్పుడు వెళ్ళే ప్లేస్ ఏంటంటే ఎంట్రన్స్ ఏమో ఒక తలుపులానే ఉంటది, కానీ లోపల వెళ్తే ఒక ఊరే పడుతుంది. అది ఒక పెద్ద గుహ అనమాట. మనకి లోపలే 101 సొరంగాలు ఉన్నాయి. మనకి ఇక్కడ ఉన్న ఈ సొరంగాలన్నీ కూడా మన పుణ్యక్షేత్రాలైన కాశీ, బద్రీనాథ్, ఇంద్రకీలాద్రి, అమరావతికి అయితే దారి ఉందని ఇక్కడ వాళ్ళైతే చెప్తారు. ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ గుంటూరు నుంచి అయితే 84 కిలోమీటర్లు అట్లా ఉంటుంది. అదే విజయవాడ నుంచి అయితే కనుక 124 కిలోమీటర్లు అట్లా ఉంటుంది. అదే మా ఊరు నుంచి అయితే కనుక 124 కిలోమీటర్లు అయితే ఉంది. సో మనం ఇప్పుడు వెళ్ళే ప్లేస్ పేరు గుత్తికొండ బిలవ అని పిలుస్తారు మనం వెళ్ళే ప్లేస్ ని. మనకి ప్లేస్ ఏంటంటే విజయవాడ నుంచి గుంటూరు హైవే మీద నుంచి నరసరావుపేటకి అయితే వెళ్ళాలి. నరసరావుపేట ఊర్లో నుంచి అయితే మనం గుత్తికొండకు అయితే వెళ్ళొచ్చు, లేదంటే సత్తెనపల్లి నుంచి కూడా రూట్ అయితే ఉంది, మనం అటు కూడా వెళ్ళొచ్చు. మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్ ఆ టైం అప్పుడైతే వెళ్ళండి. ఈవినింగ్ 6 వరకు ఉంటుంది, కానీ మీరు చూసుకుని రిటర్న్ వచ్చేటప్పటికి చీకటి అయిపోతుంది. ఎందుకంటే అది మొత్తం ఫారెస్ట్ ఏరియా కాబట్టి కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో అందుకని మీరు ఎర్లీ మార్నింగ్ వెళ్తే మీకు కొంచెం యూజ్ అయితే అవుతుంది. ఇప్పుడు మనం వెళ్ళేది ఎట్లాగా ఆ రూటే కాబట్టి మీకు ఒకసారి రూట్ కూడా ఎట్లా ఉంటుందో చూపిస్తాను. ఇప్పుడు మనకు అసలైన రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. మనం గుత్తికొండకు వచ్చాక గుత్తికొండ నుంచి అయితే రోడ్డు మీద నుంచి కొంచెం లోపలికి ఒక రూట్ అయితే ఉంటుంది. సో అక్కడ నుంచి మనకి ఇదంతా ఆఫ్ రోడ్డే. మన గుడికి వెళ్ళేదాకా మొత్తం ఆఫ్ రోడ్డే ఉంటుంది. మన ఈ మట్టిలోని గతుకులోని ఇట్లానే పోవాలి. మనకి ఇక్కడ నుంచి లోపలికి ఒక 10 to 15 కిలోమీటర్స్ అట్లా అయితే ఉంటుంది. మనకి ఇక్కడ నుంచి మొత్తం ఆఫ్ రోడ్డే ఉంటుంది. మొత్తం ఈ గతుకులు ఇట్లానే ఉంటాయి రోడ్ అంతా. సో మనం అయితే అక్కడి నుంచి స్ట్రైట్గా వచ్చాక మనకి ఇక్కడ ఒక పెద్ద బ్రిడ్జ్ అయితే ఉంటుంది. సో మనం ఈ బ్రిడ్జి మీద నుంచే వెళ్ళాలి. ఇంకొక రూట్ ఉందో లేదో నేనైతే చూస్తాను, లేకపోతే కనుక మనం దీంట్లో నుంచి లోపలికి అయితే వెళ్ళాలి. మా ఊరి నుంచి ఇక్కడికి ఈ ప్లేస్కి వచ్చే లోపు నా చేతులు చూడండి అసలు ఎట్లా తయారైనాయో, బొగ్గులాగా తయారైనాయి. మనకు అసలు ఇక్కడ వ్యూ అది చూసారు అసలు ఎంత బాగుందో. అసలు చూడండి ఆ కొండలు మధ్యలో మనకి బ్రిడ్జి మీద ఈ రూట్ అది. ఆల్రెడీ దీని మీద ఒక చిన్న రీల్ తీసి మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను. సో మనకి ఇక్కడ ఈ డ్యామ్ అది చూసారా, ఇది మనకు వచ్చేసరికి నాగార్జున సాగర్ నుంచి మనకి ఇక్కడ నీళ్ళు అయితే వస్తాయి. ప్రజెంట్ అయితే ఏం రావట్లేదు, కానీ మామూలుగా వర్షాకాలంలో అయితే ఫుల్ వాటర్ ఉంటుంది ఇక్కడ. మనం ఇప్పుడు ఈ చిన్న బ్రిడ్జి మీద నుంచే మన అటే పక్కకి అయితే వెళ్ళాలి. ఆటోలు, కార్లు వెళ్తాయి, కానీ వాటికి వేరే రూట్ అయితే ఉంది. సో మనమైతే ఇప్పుడు ఈ బ్రిడ్జి మీద నుంచి అయితే వెళ్ళిపోతాం. మనకి ఈ బ్రిడ్జి మీద నుంచి చూడండి అసలు వెళ్తుంటే ఎట్లా ఉందో. మనకి ఇంకొక రూట్ కూడా ఉంది, కానీ ఆ రూట్లో నుంచి మనకి కార్లు, ఆటోలు కూడా వెళ్తాయి. సో దాంట్లో నుంచి ఎందుకు వెళ్ళి కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుందని మనం ఈ బ్రిడ్జి మీద నుంచి అయితే వెళ్తున్నాం. అసలు ఇప్పుడు కాదు, కానీ వాటర్ ఉన్నప్పుడు వెళ్ళాలి ఈ బ్రిడ్జి మీద నుంచి, పిచ్చిక్కిచ్చేసింది. మనం అయితే ఇప్పుడు ఆ బ్రిడ్జి దాటుకొని ముందుకు కూడా వచ్చేసాం. మనం ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్కి వెళ్ళాలి. మనకి రైట్ సైడ్ ఒక చిన్న డౌన్ అయితే ఉంటుంది. ఆ డౌన్ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే డైరెక్ట్గా గుడి దగ్గరికి అయితే వెళ్తాం. మనం అక్కడి నుంచి 5 కిలోమీటర్స్ లోపలికి వచ్చాక మనకి రైట్ సైడ్ ఇట్లా సిమెంట్ రోడ్ అయితే ఉంటుంది. ఈ సిమెంట్ రోడ్డే మనకి గుడికి వెళ్ళేందుకు దారి. సో ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళిపోయి పైన బండి అది పార్క్ చేసుకొని మీకు గుడి అది ఎట్లా ఉందో చూపిస్తాను. అలాగే మీకు ఈ గుడి చరిత్ర కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం అయితే ఇప్పుడు గుడి దగ్గర కూడా వచ్చేసాం. ఇదే గుత్తికొండ బిలం. మనకి ఫస్ట్ ఎంట్రన్స్లో ఆశ్రమం అయితే ఉంటుంది. ఆ ఆశ్రమానికి బ్యాక్ సైడే మనకి గుడి అయితే ఉంటుంది అనమాట. సో మన ఇక్కడి నుంచి లోపలికి అయితే వెళ్ళాలి కిందకి. మనం ఈ బిలం లోపలికి వెళ్ళేందుకు ఇదే మనకి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మనకి పైన శివపార్వతులు, అలాగే మహర్షులు, మనకైతే ఇక్కడ కొన్ని బొమ్మలు అయితే వేసి ఉంటాయి. మనకి ఇక్కడ లోపలికి వెళ్ళేందుకు ఎంట్రన్స్ టికెట్ అయితే ఉంటుంది. ఆ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసరికి 30 రూపాయలు అనమాట. సో మనం 30 రూపాయలు కట్టుకొని మనం లోపలికైతే వెళ్ళాలి. మనం అయితే ఇప్పుడు లోపలికైతే వెళ్దాం. మనకి ఇట్లా మెట్లు ఉంటాయి, మెట్లు దిక్కుంటూ కిందకి వెళ్ళిపోవడమే. మీకు అసలు లోపలికి వెళ్ళాక చూడండి ఎట్లా ఉంటుందో చూపిస్తా. అసలు
ఇదే నేను మీకు చెప్పిన గుంటూరుకి దగ్గరలో ఉన్న గుత్తికొండ బిలం. మనకు అసలు లోపల చూడండి ఎట్లా ఉందో. ఇది జస్ట్ పైన మాత్రమే, మనం ఇంకా కిందకి వెళ్ళాలి. మనం అసలు ఫస్ట్ ఆ మెట్లు దిక్కొని లోపలికి వచ్చేటప్పుడు మనకు ఒక సపరేట్ ప్రపంచంలోకి వచ్చినట్టు ఉంటది. మనకి ఆ శివలింగానికి పక్కనే మనకు ఒక ముని విగ్రహం అయితే ఉంటుంది. ఆయననే ఇక్కడ ముచికుందుడు మహర్షి అని పిలుస్తారు. పూర్వ ఆ ముచికుందుడు అనే మహర్షి ఇక్కడే తపస్సు చేశారని చాలా మంది చెప్తారు. మనకి పక్కనే శివలింగం అయితే ఉంది. అది మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను. ఎందుకంటే మనకి కింద ఇంకా చాలా కిందకైతే వెళ్ళాలి. ఆ కింద మీకు సొరంగాలు అవి కూడా చూపించాలి కాబట్టి అది మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను ఈ శివలింగాన్ని. మనం ఫస్ట్ అయితే స్వరంగాల దగ్గరికి అయితే వెళ్దాం. మనకి ఇక్కడ 2 స్వరంగాలు అయితే ఉన్నాయి. ఇదొకటి, మళ్ళీ ఇక్కడ పక్కన ఇంకొకటి ఉంటుంది. సో మనం ఫస్ట్ స్ట్రైట్కి వెళ్దాం. స్ట్రైట్గా మనకు ఒక స్వరంగం అయితే ఉంటుంది, అది మీకు చూపిస్తాను. మనకు అసలు ఇక్కడ లోపల బిలవది చూడండి అసలు ఎట్లా ఉంటుందో, ఎంత పెద్దగా ఉంటుందో. మనకి ఈ బిలం కూడా ఎవరు చెక్కింది కాదు, సహజంగా ఏర్పడింది. అందుకే మనకి ఇంత బాగుంది. ఇక్కడ మన విజయవాడకి గుంటూరుకి దగ్గరలో ఏదైనా బెస్ట్ ప్లేస్ ఉందంటే అది ఇదే. ఇంత బాగుంటది మనకి ఇక్కడ. లోపల కూడా చాలా ప్రశాంతంగా ఉంటది. ప్రజెంట్ అయితే నేను వచ్చినప్పుడు జనాలు కూడా ఎవరు లేరు కాబట్టి కొంచెం ఫ్రీగా తీసుకోవడానికి అయితే నాకు వీలైతే కుదిరింది. ఇప్పుడు మనం వెళ్ళే బిలానికి ఒక పేరు అయితే ఉంది. ఈ బిలాన్ని రేణుకాదేవి బిలం అని పిలుస్తారు. మనకి ఇక్కడ ఉన్న ఈ రేణుకాదేవి బిలం ఏంటంటే ఇక్కడ ఉన్న వాటిల్లో అన్నిటికంటే ఇదే పెద్దది, ఇదే దూరం కూడా. మనం చాలా కిందకైతే వెళ్లాల్సి వస్తుంది. దేవుడా, మనమైతే ఇప్పుడు డైరెక్ట్గా కొలను దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఆ కొలను అయితే మీకు ఎట్లా ఉందో చూపిస్తాను. మనకు అక్కడ ఏంటంటే ఎప్పుడు నీళ్ళు వస్తూనే ఉంటాయి. అంటే మనకి ఎండాకాలమైనా వర్షాకాలమైనా మనకి ఎప్పుడు అక్కడ నీళ్లు ఊరుతూనే ఉంటాయి అనమాట. సో మీకు అది లోపల ఒకసారి ఎట్లా ఉంటుందో చూపిస్తాను. మీరు ఒకసారి చూడండి ఎట్లా ఉంటుందో. మనమైతే ఇప్పుడు కొలను దగ్గర కూడా వచ్చేసాం. మనకి లోపల కొలను చూడండి అసలు ఎట్లా ఉంటుందో. ఇక్కడ అసలు ఎవ్వరు లేరు. ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే అసలు మనకి మన హార్ట్ బీట్ మనకే వినపడుతుంది. అంత సైలెంట్గా ఉంటుంది. అసలు జనాలు కూడా ఎవరు లేరు కాబట్టి ఇంకా చాలా ప్రశాంతంగా ఉంది. మనకి అక్కడ వాటర్ కూడా ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అది కూడా కొంచెం టేస్ట్ చేశాను. ఎందుకంటే వాటర్ అది మనకి ఎప్పుడు ఫ్రెష్ గానే ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆ నీళ్ళు అనేవి మనకు ఊరుతూనే ఉంటాయి. సో ప్రాబ్లం లేదు. మీరు ఒకసారి లోపల చూడండి ఎట్లా ఉంటుందో. అసలు మీరు లోపల చూడండి ఎంత ప్రశాంతంగా, ఎంత సైలెంట్గా ఎట్లా ఉందో. మనం ఇప్పుడు ఆ బిలం చూసుకొని బయటకు అయితే వస్తున్నాం. ఇప్పుడు మనం అయితే రెండో బిలానికి అయితే వెళ్దాం. ఈ రెండో బిలానికి పేరు వచ్చేసరికి బ్రహ్మనాయుడు బిలం అని పిలుస్తారు. దీన్ని బ్రహ్మనాయుడు బిలం అని ఎందుకు పిలుస్తారంటే మనకి పలనాడు యుద్ధం జరిగింది కదా, ఆ పలనాడు యుద్ధం ముగిసిపోయాక బ్రహ్మనాయుడు గారు తన చివరి రోజులు మొత్తం ఇక్కడే తపస్సు చేసుకుంటూ ప్రశాంతంగా గడిపారని చెప్తారు. అందుకే దీన్ని బ్రహ్మనాయుడు బిలం అని పిలుస్తారట. మనం ఇప్పుడు రెండో బిలానికి వెళ్లే దారిలో మనకి ఇక్కడ చిన్న నంది విగ్రహం అలాగే శివలింగం కూడా ఉంది. మనకి ఇది మెయిన్ది కాదు, పైన ఉంటది మెయిన్ శివలింగం. అది మీకు లాస్ట్ లో చూపిస్తాను. ఇప్పుడైతే కింద ఉన్న 2 విగ్రహాలు అయితే చూద్దాం. దీనమ్మా జీవితం, ఇప్పుడు కరెంటు పోయిందేంటి? సో ఓవర్ టైమింగ్ కరెంటు కూడా పోయింది చక్కగా. ఈ దారి సో మనకైతే ఇప్పుడు కరెంటు పోయింది, అందుకే పైకి వచ్చాను. పైకి రాగానే మనకి ఇక్కడ శివుడి దగ్గర అయితే దీపాలు విందాక పెట్టున్నాయి. సో కరెంటు పోయేసరికి ఇంకా బాగా కనబడుతుంది. మీకు అక్కడ పక్కన చూడండి, దూరం నుంచి ఎక్కడో ఒక లైట్ వెలుగుతుంది. ఏదో ఒక దెయ్యం పట్టుకుంటే ఉంది ఆ లైట్. అది మొత్తం చీకటే. అసలు ఇంత స్వరంగంలో కరెంటు పోతే ఎట్లా ఉంటుందో చూడండి. ఎంత చీకటిగా ఉంది. ఒక్క దేవుడి దగ్గర మాత్రం దీపాలు అయితే వెలుగున్నాయి. ఈ చీకట్లో ఎట్లా గొట్ట పైకి అయితే వెళ్ళి కరెంట్ వచ్చాక మళ్ళీ లోపలికైతే వద్దాం. వచ్చాక మీకు మొత్తం క్లియర్గా అయితే చూపిస్తాను. అసలు లోపల నుంచి బయటకు వచ్చాక నా పరిస్థితి అయితే చూడండి. అసలు చొక్కా అంతా తడిసిపోయింది చెమటలకి. ఇది వాటర్ అయితే కాదు, మొత్తం చెమటలే. మీకు బయట నార్మల్గానే ఉంటుంది కానీ లోపలికి వెళ్ళాక ఎవరికన్నా సరే చెమటలు అయితే అసలు మామూలుగా పట్టవు. ఇప్పుడు నా సిచ్యువేషన్ చూసారు కదా, సేమ్ అట్లానే ఎవరికి వెళ్ళినా సరే లోపల అట్లానే చెమటలు అయితే పడతాయి. మీకు కిందక నీళ్ళు అవి చూపించే కదా లోపల, అక్కడ నీళ్ళలో స్నానం చేస్తే చెమటలు అవి పట్టవు, ఫ్రెష్గా ఉంటుంది. కళ్ళు తిరగడం లాంటివి కూడా ఏ ఉండమని అయితే చెప్తారు ఇక్కడ. అందుకే ఇక్కడ వచ్చే వాళ్ళు ఏంటంటే మాక్సిమం మీ కిందక కొలను చూపించే కదా, అక్కడే స్నానం అయితే చేస్తారు. మనం అలాంటివి ఏం చేయలేదు కాబట్టి చెమటలు అయితే ఫుల్గా పట్టేశాయి. ఇంకెళ్ళేలోపు ఇంకెంత పడుతుంది అయితే చూడాలి. మనకైతే ఇప్పుడు కరెంట్ కూడా వచ్చేసింది. లోపలికైతే వెళ్తున్నాం. మనం ఇప్పుడు వెళ్ళే బిలం
పేరు బ్రహ్మనాయుడు బిలం. ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఇంకోటి ఏంటంటే, మనకి నల్లమల్ల అడవులు ఉన్నాయి కదా, ఆ నల్లమల్ల అడవులు పుట్టింది ఇక్కడే. ఈ గుత్తికొండ బిలం నుంచే నల్లమల్ల అడవులు అయితే పుట్టాయి. మనకి నల్లమల్ల అడవుల పుట్టుక అయితే ఇక్కడి నుంచి మొదలై దాదాపు తెలంగాణ వరకు అయితే మనకి నల్లమల్ల అడవులు అయితే ఉంటాయి. ఇదే బ్రహ్మనాయుడు బిలం. బ్రహ్మనాయుడు బిలం చూడండి అసలు ఎట్లా ఉందో. ఇదైతే చాలా పెద్దది. మనకు పక్కనే గేట్లు వేసి ఉన్నాయి కదా, ఇది ఇంకొక బిలం అన్నమాట. సో జనాలు ఎవరు వెళ్లకుండా అయితే క్లోజ్ చేసేసారు. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా బిలాలు అయితే ఉన్నాయి. దాదాపు 101 బిలాలు దాకా ఉన్నాయి ఇక్కడ. సో అవన్నీ క్లోజ్ చేసేసారు. జస్ట్ మనకు ఒక 2 బిలాలు మాత్రమే ఉన్నాయి వెళ్ళి చూడడానికి. ఇంకొక బిలం కూడా ఉంది, మూడవది. అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. దాన్నేమో కృష్ణ బిలం అని పిలుస్తారు. నాకైతే ఏం కనిపించట్లేదు, మొత్తం చీకటిగా అయిపోయింది. నాకే కనిపించట్లేదు. ఇంక ఫోన్లో కూడా ఇంకా కనబడుతుంది. ఎంత చీకటి ఉందంటే అంత చీకటి ఉంది. లోపలికైతే ఇంకా దారి ఉంది. సో అంత దూరం అయితే మనం వెళ్ళలేం కాబట్టి ఇక్కడతో అయితే ఇది ముగించి మనం ఇప్పుడైతే పైకి వెళ్దాం. పైన మనకి శివుడి గుడి కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. మీకు ఇందాక 3వ బిలం కృష్ణ బిలం అని చెప్పాను కదా, సో అది ఇదే. అదైతే ఇంకొంచెం లోపలికైతే ఉంటుంది, బాగా కిందకి. మనం ఇక్కడ ఒక ఎండు కట్టెని వేస్తే గనక అది మనకి కాశీలో తేలుతుందని చెప్తారు. మనమైతే ఇప్పుడు ఉన్న కింద 2 బిలాలను అయితే చూసేసాం. మనం ఇప్పుడైతే పైకి వెళ్ళి పైన శివుడి గుడి కూడా ఒకటి ఉంది, అది కూడా మీకు చూపించేస్తే ఇక మొత్తం కంప్లీట్ అయితే అయిపోతుంది. మనమైతే ఇప్పుడు పైన ఉన్న శివలింగం దగ్గరికి అయితే వచ్చేసాం. మీకు ఒకసారి శివలింగాన్ని కూడా చూపిస్తాను, అది కూడా ఒకసారి ఎట్లా ఉంటుందో చూడండి. మనకి ఇక్కడ ఉన్న శివలింగాన్ని 1754వ సంవత్సరంలో అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు. మనకి శివలింగాన్ని చీకట మల్లయ్య అని పిలుస్తారు. మనకి దానికి సంబంధించిన శాసనాలు అవి కూడా మనకి ఇక్కడ గుడి బయట అయితే ఉంటాయి. మనకి ఇక్కడ ఈ గుత్తికొండ రావడానికి సరైన ట్రాన్స్పోర్ట్ అది లేదు, కానీ ఉంటే గనక మాత్రం ఇది కూడా చాలా డెవలప్ అయ్యేది. ఇది ఎందుకంటే కొంచెం అడవుల్లో అట్లా ఉంటుంది, రోడ్డు కూడా అంత మంచిగా ఉండదు. సో మనకి ఇక్కడైతే అన్నదానం అది ఉంటుంది, ఎందుకంటే మనకి ఇక్కడ ఆశ్రమం అయితే ఉంది. ఇది ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు అవి పెడుతూనే ఉంటారు కాబట్టి ఫుడ్కి అయితే ఏదో కాలేదు. కాకపోతే రోడ్డు మార్గమే మనకి అంత మంచిగా ఉండదు. సో అది కూడా కొంచెం డెవలప్ చేస్తే ఇంకా చాలా బాగుంటది ఈ ప్లేస్ అంతా. సో వీడియో అయితే మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి నా పరిస్థితి అయితే ఇది. షర్ట్ అంతా తడిసిపోయింది అసలు చెమటకి. అసలు ఆ షర్ట్ చూస్తే ఎవరన్నా స్నానం చేశాడేమో అనుకుంటారు. సో ఆ రేంజ్ లో తడిసిపోయింది షర్ట్ అంతా. సో ఇక్కడతో అయితే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.